అభిమానుల ఉత్సాహం లేకపోతే కూటమి లేదు. ఇటీవల ఘటనల ఎఫెక్ట్. సో ఈ మొదటి 3 డైలాగులు చెప్పడానికి చివరి వాక్యం ఏమైనా కారణమా? ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి కదా దానికి సంబంధించి. పవన్ కళ్యాణ్ గత గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు, ఏలూరు జిల్లాలో అంతకుముందు పర్యటించారు. తర్వాత ఈరోజు కేసనపల్లి అనే దగ్గర కొబ్బరి రైతులు వాళ్ళ సమస్యలు కోనసీమలో వాటిని తెలుసుకుంటానని వెళ్ళారు. అక్కడ మాట్లాడుతూ రైతులను నేను కొబ్బరి రైతులకు గలం అవుతాను, గొంతు అవుతాను అన్నారు. సరే అలాంటివన్నీ ఓకే, కానీ కొబ్బరి రైతులు చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంట్రెస్టింగ్గా అక్కడ జగన్మోహన్ రెడ్డి అరటి రైతుల సమస్యల గురించి ఆయన పర్యటిస్తూ ఉన్నాడు అక్కడ పులివెందుల దగ్గర. అది అలా ఉంచుదాం, దాని తర్వాత మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ ఇక్కడ వాళ్ళ సమస్యలు విన్నట్టే వాళ్ళు అనేకం చెప్పారు, ఇవన్నీ నేను మాట్లాడతాను, చర్చిస్తానని. వాళ్ళు గట్టిగా కొన్ని కోరికలు అవి అడిగారు. అడిగితే వరాలు ఇయడానికి నేను ముఖ్యమంత్రిని కాదు, నేను సీఎంను కాదు అని ఒక మాట. రెండో మాట, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టు నా దగ్గర డబ్బులు ఏం లేవు అనే ఒక మాట కూడా. అంటే ఈ సీఎంను కాదు అనే డైలాగ్ ఖచ్చితంగా ఆయన సీఎం కాదు, డిప్యూటీ సీఎంఏ. వరాలు ఇవ్వడానికి అంటే ముఖ్యమంత్రి లేకపోతే ఇతర వరాలు ఇస్తున్నారా అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. సీఎం అని మామూలుగా అభిమానులు అరవడం, ఈయన కాదని ఆపడం, ఇట్లాంటివి చెప్పడం ఎప్పుడు జరుగుతూ వచ్చింది. ఇప్పుడు స్వయంగా ఆయన నోట్లో నుంచే నేను సీఎం కాదు అని చెప్పటం. ఈ గోదావరి జిల్లాలో అంటే ఏలూరు, కోనసీమ ఇక్కడంతా పర్యటన పెట్టుకున్నప్పటి నుంచి మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి, మనకు చూస్తున్నాం. వాస్తవంగా మీడియాలో అవి ప్రత్యక్ష ప్రసారాలు, వ్యాఖ్యానాలు. అది ఒకటి ఏంటంటే మిగతా పరిణామం వీటితో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ తనంతకు తను వెళ్తున్నాడు జనసేన అని, వన్ మ్యాన్ ఆర్మీ లాగా, ఒరిజినల్ ఇది అన్నట్టుగా ఓజీ లాగా తన పద్ధతిలో తను వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు రాజ్యాంగ దినోత్సవం, అమరావతిలో శాసనసభలో మాక్ అసెంబ్లీ, దానికోసం చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ రాజ్యాంగం, దాని విలువలు, దాని మీద ఒక ట్వీట్ కూడా చేశారు. కానీ దీంట్లో భాగస్వామి కాలేదు. అంతకుముందు పెట్టుకున్న ప్రకారం అక్కడికి ఆయన వెళ్ళారు. మొదట ద్వారకా తిరుమల, అక్కడ ఎస్ జగన్నాథపురం అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఆలయం, దానికి సంబంధించిన 30 ఎకరాల భూమి ఏదో మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పారు, చేశారు, మాట నిలబెట్టుకున్నానని వెళ్ళారు అన్నారు. కానీ జరిగింది ఏంటంటే అక్కడ కొయ్యలగూడెం అనే దగ్గర అసలు రోడ్లు అస్సలు బాలేవు, ఎప్పటికీ బాలేవని రోడ్ల మీద నిరసన తెలపడానికి లేకపోతే ఆయన దృష్టికి తేవడానికి ప్రజలు వచ్చారు. అందులో రోడ్ల గురించి అంతకుముందు గుంటలు పుడిచే పని కూడా జన సైనికులు చేశారు కదా. సో కొంచెం ఈయన ఇబ్బంది పడ్డాం, పోలీసులు వాళ్ళని నెట్టేసేయటం. ఆ తర్వాత అంతకుముందు జగన్ మీద విమర్శ చేసినట్టే పరదాలతో పర్యటించారు, పరదాల మాటన అని చెప్పి వాళ్ళు విమర్శలు చేయటం, ఇదంతా జరిగిందంటే గతంలో లేని ఒక పరిణామం ఏమంటే, అంతకుముందు మీరు వాగ్దానం చేశారు కదా వీళ్ళు వీటన్నిటికీ ఈ రోడ్లు ఇట్లా ఇంత అధ్వానంగా ఉన్నాయి అన్న పద్ధతిలో వాళ్ళు రావడమే కాకుండా మీ శాసనసభ్యుడు వీటిని పట్టించుకోలేదు కాబట్టి మేము మీ దృష్టికి తెస్తున్నాము, అప్పుడు మీరు ఎన్నో మాకు హామీలు ఇచ్చారు, మీ మీద నమ్మకం పెట్టుకున్నామని చెప్పి వాళ్ళని పోలీసులు తోసేసేయటము. కొంతమంది విద్యార్థులను కూడా తీసుకొచ్చారట వాళ్ళ సమస్యలు చెప్పడానికి, వాళ్ళు కూడా కావటం, దీంతో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అక్కడ ఏర్పడింది. అది కాకుండా ఈయన కూడా కారులో దిగి నడవాల్సి వచ్చింది, కారు నడవకపోవడం వల్ల. ఇవన్నీ కూడా జనసేనానికి లేకపోతే ఉప ముఖ్యమంత్రికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కల్పించాయి. ఆ తర్వాత ఈరోజు కూడా ఆయన మాట్లాడినప్పుడు ఇంకొక ఆలయం, శివాలయం, ఆ శివాలయం పేరు గుర్తురాలేదు, కొంత అడిగి తెలుసుకునే ఒక ప్రయత్నం చేశారు. దానికి మళ్ళీ వాగ్దానం చేశారంటే ఒక విధంగా ఆలయాలు వాటి పునరుద్ధరణ ఈ విషయంలో బాగా ఉదారంగా ఉంటున్నట్టు కనిపిస్తుంది. ఆ సందర్భంలో కూడా కొన్ని డైలాగులు వేశారు, నేను సీఎం కాదు అన్న డైలాగ్ లాంటిదే బాగా విపరీతంగా ఆయన అభిమానులు అరుస్తున్నారు. మీరు ఈ అభిమానం ఇది ఆగదు, ఈ అభిమానంతోనే నాకు వస్తుంది ఈ సమస్య. ప్రధానమంత్రి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎన్ఎస్జీ వాళ్ళు ప్రధానితో వస్తారు కదా, మేము ఎవరినైనా మేనేజ్ చేస్తాం కానీ నీ అభిమానులు మటుకు మేనేజ్ చేయలేకపోతున్నాము, మీ వాళ్ళు మటుకు ఏమాత్రం మాట వినరు అన్నారు. వీళ్ళ అభిమానం అలాగే ఉంటుంది, వీళ్ళు ఎవరన్నా ఏదైనా అంటే దాని మీద వీళ్ళ ఇది నిరసన లేకపోతే ఆగ్రహం అది కూడా అట్లాగే ఉంటుంది, దీన్ని తట్టుకోవటం అంటూ జన సైనికులు, మిలిటెంట్స్ మీ అభిమానం ఇదంతా ఉండబట్టే కదా కూటమి ప్రభుత్వం ఈ విధంగా ఉంది. 2-3 డైలాగులు వేశారు అక్కడ. డైలాగులు అంటే మాటలు ఏమని అంటే, మీ అందరి అభిమానం వల్ల నేను ఇక్కడ ఉన్నాను, దేవుని ఆశీస్సుల వల్ల నేను ఇక్కడ ఉన్నాను, జన సైనికుల్లో ఈ విధమైనటువంటి
ఈ శక్తివంతమైన ఉత్సాహమే లేకపోతే కూటమి ఉండేది కాదు. ఈ మాటలన్నీ అంటే అదేమో అధికారిక కార్యక్రమం, ఒక విధంగా అధికారిక కార్యక్రమంలో చాలా వరకు అంటే రైతులకు చెప్పినప్పుడేమో ముఖ్యమంత్రి దృష్టికి తెస్తాను, నేను కాదు కాబట్టి అని వదిలేశారు. ఇక్కడేమో అసలు కూటమి అనే మాట తప్ప వేరే పేర్లు కానీ ఇవి కానీ ఏమీ రాలేదు. సో వీటన్నిటిని బట్టి చూసినప్పుడు ఈ మధ్యకాలంలో కొంత ఎడం పెరిగింది, కొంచెం తన దారిలో తన దూరంగా మసులుతున్నారు. కొన్ని వ్యాఖ్యలు కొంతమంది చేసినవి కూడా శాసనసభలో చేసినవి, అంటే బాలకృష్ణనే కదా ఎవరైనా సరే, వాటి వల్ల కూడా కొంత జన సైనికులకు కొంత మనస్తాపం కలుగుతుంది. దాన్ని కూడా ఆయన మొదటిసారిగా దాన్ని అక్నాలెడ్జ్ చేస్తూ ఇది లేకపోతే ప్రభుత్వమే లేదు, నేను దేవుడి ఆశీస్సుల వల్ల ఉన్నాను అనే పద్ధతిలో చెప్పడం అన్నది చాలా ఆసక్తి కలిగిస్తుంది. దీనికి ఒక చిన్న ఇదేమంటే ఓ చేదు మాత్ర లాంటిది. పుట్టపర్తికి పర్యటనప్పుడు ప్రధాని మోదీ సరిగ్గా పలకరించలేదు అనేది మీడియాలో వైరల్ అయిపోయి ఆ ఫోటో క్లిప్పింగ్స్ కానీ ఆయన పవన్ కళ్యాణ్ ఏమో లాంఛనంగా పలకరించి తర్వాత లోకేష్ని ఎక్కువగా పలకరించారు. ఇట్లాంటివన్నీ మీడియాలో స్టోరీస్, ఫొటోసు, కామెంట్స్ ఇవన్నీ కూడా నడిచాయి. వీటి మీద నొచ్చుకున్న జన సైనికులు ఉన్నారు, దెప్పి పొడిచిన వైసీపీ వాళ్ళు ఉన్నారు, మీడియాలో రాసిన వాళ్ళు ఉన్నారు. సో సమ్ కైండ్ ఆఫ్ ఒక అసౌకర్య వాతావరణం. ఈ అసౌకర్య వాతావరణం అంతర్గతంగా ముందు దానితో మీరు చూశారు కదా, మంత్రిమండలి సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ కొన్ని అంశాలు లేవనెత్తడం. ఇప్పుడు లూలు మాల్తో ఒప్పందం చేసుకోవడం గురించి ఆయన కొన్ని అభ్యంతరాలు పెట్టి ఇవన్నీ చెక్ చేసుకొని మీరు చేయండి అన్నారు. కానీ వాటి మీద ఎలాంటి సమాధానం లేకుండా వాటిని ఏమీ సరిచేయకుండానే ప్రభుత్వం యథాతథంగా ఒప్పందం చేసేసుకుంది. సో కొన్ని సూచనలు కూడా ఈ విధంగా పక్కకు వెళ్ళటం, ఇట్లాంటి అంశాలన్నీ కూడా కొంత ప్రభావం ఆయన మాటల వెనుకుందా ఆ విధమైనటువంటి ఇబ్బందిలో జన సైనికులు ముఖ్యంగా ఉన్నప్పుడు. మీ చర్చలకు జన సైనికులు ఎక్కువగా వస్తుంటారు కదా, రకరకాల విన్యాసాలు, వాళ్ళు అటు ఇటు తిప్పి మాట్లాడడం ఇట్లాంటివి చూస్తున్నాం. ఈ మధ్య కొన్ని విషయాల్లో జనసేన తరఫున వచ్చేవాళ్ళు లేకపోతే వాళ్ళకి దగ్గరగా ఉండేవాళ్ళు కొంచెం భిన్నమైన వ్యాఖ్యలు వినిపించడం, అరెస్టులు, కేసులు, ఇలాంటి విషయాల్లో కూడా కొంచెం మా గొంతు మాది, మా మార్గం మాది అనే పద్ధతిలో మాట్లాడడం. వీఆర్ నాట్ డిపెండెంట్ అని తెలుగుదేశం పార్టీ, ఇది కూటమి ప్రభుత్వం అని చెప్పడం. సో ఖచ్చితంగా ఆయన ఈరోజు ఒకటి జన సైనికులు లేకపోతే ప్రభుత్వం లేదు, కూటమి లేదు. అయితే నేను దాంట్లో ఉప ముఖ్యమంత్రిని మాత్రమే, వరాలు ఇవ్వగలిగిన స్థితిలో నేను లేను. నేను మెసేజ్ ఇంకొంచెం దాన్ని విడదీస్తే, వరాలు ఇవ్వగలిగిన స్థితిలో నేను టీం లీడర్ను కాదు కాబట్టి నేను చేయగలిగింది ముఖ్యమంత్రి దృష్టికి తేవటమే అనేది ఆయన చెప్తున్నారు. ప్రజల్లో మటుకు నిరుత్సాహం ఉంది, వాళ్ళకి అంతకుముందు వచ్చిన అంచనాలు, ఆశలు, వీటన్నిటి రీత్యా కూడా చూడాలి ఇంకా మరి. సార్ తమ్ములపై లోకేష్ ఫైర్, నోటీసులు